నమస్తే, వెల్కమ్ టు సిటీవీ న్యూస్. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్ గ్రామంలో నేడు ప్రభుత్వం నుంచి మంజూరైన 7 ఇందిరమ్మ ఇండ్లు జిల్లా హౌసింగ్ శాఖ అధికారి రాజేందర్ డిఈఈల సమక్షంలో ముగ్గుల పోయడం జరిగింది. డిఈఈ సిద్ధార్థ నాయక్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని దశల వారీగా బిల్లులు చెల్లిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి రఘురాం, కారోబార్ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. రామ్నగర్ ఎంచుకోవడం జరిగింది ఐలోడ్ మండలంలో మనకు. ఎందుకంటే ఈరోజు మా పీడీ గారు, డిప్టీ గారు ఇందిరమ్మ ఇళ్ళ కొరకు ముగ్గులు పోసి పని ప్రారంభించనేది కాబట్టి పాల్గొని అందరూ ముందుకు వచ్చారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసేందుకు వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వనైనది కాబట్టి అందరికీ తెలియజేయనేది. నూతనంగా ఈ రామ్నగర్ గ్రామము ఐనవోలు మండలంలో 85 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ కింద ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఏంటంటే ఈ ఒక లబ్ధిదారునికి 5 లక్షల్లో భాగంగా ఒక బెడ్రూమ్, కిచెను, హాలు అంటే మినిమం అనేది ఒక లబ్ధిదారుడు 22 ఫీట్ల 3 ఇంచులు పొడవు, 18 ఫీట్ల అడ్డంతో కలుపుకుంటే 400 గజాలు వస్తుంది. ఇంకొక మోడల్ ఏంటంటే 31 ఫీట్ల పొడవు, 14 ఫీట్ల వెడల్పు కొద్ది చేసుకుంటే 400 ఫీట్ల వరకు స్లాబ్ ఏరియా వస్తుంది. ఈ 2 మోడల్స్ ఎందుకు ఇచ్చారంటే అక్కడ బెనిఫిషియరీ లబ్ధిదారుల యొక్క సైట్ కండిషన్ను బట్టి ఈ 2 విధాలుగా కూడా నిర్మించుకోవడం, దానికి అనుగుణంగా మన పైన గవర్నమెంట్ లెవెల్ నుంచి మా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 2 ఒక మోడల్స్ని మనం ప్రతిపాదించేసేసి సంబంధించిన మేస్త్రులకు కానీ సంబంధించిన లబ్ధిదారులకు పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా లబ్ధిదారుడు కూడా పోసుకోవడం అనేది ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళలో మంజూరైన రామ్నగర్లో ఇవాళ నూతనంగా ముగ్గులు పోయడం జరిగింది. లబ్ధిదారులు ముందుకొచ్చి వాళ్ళు ముగ్గులు పోసుకోవడం జరిగింది. ఒక్కొక్క ఇందిరమ్మ ఇళ్ళకు వైశాల్యం 400 చదరపు అడుగులు మినిమం తోటి కట్టుకోమని వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. లబ్ధిదారులు కూడా ఉత్సాహంగా వచ్చేసి అందరు ముగ్గులు పోసుకున్నారు. ఈ ఇళ్ళను ముగ్గు పోసుకున్న దాన్ని పంచాయతీ సెక్రటరీ గారు ఏదో ఆన్లైన్లో యాప్లో చేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఎంటర్ అవుతుంది. దాంతో బేస్మెంట్ పూర్తయిన తదుపరి 1 లక్ష రూపాయలు వాళ్ళ ఖాతాలో పోవడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే గోడలు కట్టుకుంటారో గోడ కట్టిన తర్వాత ఇంకొక 1 లక్ష రూపాయలు, తర్వాత స్లాబ్ వేసిన తదుపరి మిగతా 2 లక్షలు, ఆ తర్వాత పూర్తయిన తదుపరి ఇంకొక 1 లక్ష, మొత్తం 5 లక్షల రూపాయలతోటి ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో వీళ్ళు లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందరూ ముగ్గులు పోసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రామ్నగర్ మేము గ్రామానికి వచ్చేయడం జరిగింది. ఎంపీడీఓ గారు, మా డిఈ గారు, తర్వాత గ్రామ ప్రజలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కలిసి లబ్ధిదారులను ఉత్తేజపరుస్తూ ఇళ్లకు ముగ్గులు పోయడం జరుగుతుంది.